నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో ఆయుర్వేదంతో మంగు మచ్చలు ఇట్టే మాయం, ఎండల్లో ఒంట్లో నీటి శాతాన్ని కాపాడుకోండి. ఇలా కిడ్నీ జబ్బుల్ని పసిగట్టే పరీక్ష ఇదే. తరచూ అలసట ఏదైనా జబ్బుకు సంకేతమా? ఇంకా హెల్త్ టిప్. మచ్చ అంటే మనకు ఎక్కలేని చిరాకు. మేని ఛాయకు భిన్నంగా గాఢమైన వర్ణంలో ఒంటిపై అక్కడక్కడ మచ్చలు కనిపించడాన్ని భరించలేం. ఇక అందమైన ముఖం మీద మచ్చలు కనిపించడాన్ని అస్సలు సహించలేం. ముఖ్యంగా నడి వయసులో మహిళల్లో చాలా మందికి ముఖం మీద సీతాకోక చిలుక ఆకారంలో మచ్చలు కనిపిస్తుంటాయి. మంగు మచ్చలుగా పిలిచే వీటిని వదిలించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. అయితే ఆయుర్వేద చికిత్సల సాయంతో మంగు మచ్చల్ని సులువుగానే మాయం చేయొచ్చని చెబుతారు నిపుణులు. మంగు మచ్చల్ని మాయం చేసే ఆయుర్వేద చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పెరుగుతున్న కొద్దీ మన ప్రమేయం లేకుండానే అందమైన ముఖం మెల్లమెల్లగా అక్కడక్కడా వివర్ణమైపోతుంటుంది. చర్మం రంగు మారుతూ అక్కడక్కడా ముదురు రంగులో రకరకాల ఆకారాలు ముఖాన్ని ఆక్రమించేస్తుంటాయి. ఇతరత్రా మనల్ని ఏ ఇబ్బంది పెట్టని ఈ మచ్చలు మనసులో మాత్రం పెద్ద సునామీనే సృష్టిస్తాయి. కాకపోతే చూడడానికి ముఖం మీద మచ్చలు ఎబ్బెట్టుగా ఇబ్బందిగా కనబడతాయి కాబట్టి చాలామంది అందవికారంగా తయారవుతున్నావేమిటా అని మానసికంగా ఆందోళనకు లోనవుతుంటారు. ముఖంపై చర్మంలో కనిపించే ఈ మార్పుల్ని పిగ్మెంటేషన్ అని, వాడుకలో మంగుమచ్చలని పిలుస్తారు. నడివయసు దాటిన మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ మంగుమచ్చల్ని మాయం చేయడానికి ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. ఈరోజు చాలామంది యువతుల్లో, ముఖ్యంగా 20s to 30sలో ఉన్న యువతుల్లో ఈ మంగు మచ్చలు అనేది చూస్తూ ఉంటాము. అయితే ఈ మంగు మచ్చలు ఏంటంటే పిగ్మెంటేషన్ ప్రాబ్లం అంటారు, మెలాస్మా అని కూడా అంటారు. ఇది రావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు, అలాగే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఉన్నప్పుడు, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు, అలాగే పీసీఓడి లాంటి సమస్యలు ఉన్నప్పుడు, అలాగే వీళ్ళకి థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు, చాలా డ్రైగా స్కిన్ ఉన్నప్పుడు, అలాగే ఎండకి బాగా తిరిగినప్పుడు వీళ్ళు రకరకాల కారణాలతోటి ఈ యొక్క మంగు మచ్చలు అనేది రావడం మనం చూస్తున్నాం. అయితే ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీకి ముందర ఏవైతే కొన్ని మందులు వాడతారో బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అలాగే కొన్ని రకాలైన కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటివి వాడినప్పుడు కూడా ఈ మంగు మచ్చలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. మంగు మచ్చలు అనేవి ఓవర్ నైట్ తగ్గవు. అవి రావడం తొందరగా వచ్చినా కానీ పోవడానికి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే వీళ్ళ స్కిన్ ఎప్పుడు కూడా మాయిస్ట్గా పెట్టుకోవాలి, డ్రైగా ఉండకూడదు. మాయిస్ట్గా ఉండాలంటే కలబంద లాంటి ద్రవ్యాలని తరచూ రాసుకోవడము, అలాగే స్కిన్ మీద రాసినప్పుడు చాలా సాఫ్ట్ క్రీమ్స్ లాంటివి రాయాలి. అంటే పీలింగ్స్ లాంటివి వాడకూడదు. పీలింగ్స్ వాడితే ఇంకా డ్రై అయిపోయి ఇంకా పుండైపోతుంది చర్మం, మచ్చ డైరెక్ట్ మచ్చబడిపోతుంది. అలా కాకుండా కొన్ని సాఫ్ట్ ద్రవ్యాలు అంటే కుంకుమ పువ్వు లాంటివి, వాటిని పెరుగులో కానీ లేదా మజ్జిగలో కానీ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, ఆ చర్మ తత్వాన్ని బట్టి పెట్టుకోవాలి. కొంతమందికి ఆయిలీగా ఉండి పిగ్మెంటేషన్ ఉంటుంది, అప్పుడు పెరుగులో కుంకుమ పువ్వు పెట్టి ఇంకేత ఇతరత్ర ద్రవ్యాలు ఏం వేయకూడదు. కావాలంటే అందులో మీరు ఓట్స్ లాంటివి వేసుకుంటే కనుక అది ఫేస్కి మాస్క్ లాగా పెట్టుకుని ఒక 2-3 నిమిషాల నుంచి స్నానం చేస్తే సరిపోతుంది. ఇది కాకుండా గ్లైకాలిక్ యాసిడ్స్, కోజిక్ యాసిడ్ లాంటివి ఇస్తారు, కాకపోతే అవి కూడా చూసి వాడుకోవాలి. కాకపోతే ఇప్పుడు న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడినంత సేఫ్ ఇక వేడితోటి ఉండదు మీకు. అలాగే మీకు ఈ యొక్క ఎక్స్టర్నల్ క్రీమ్స్ కుంకుమ పువ్వుతో ఉన్నవి కానీ, లేదా తెల్లావతో చేసినవి అయినా కానీ, లేదా అంటే ఓట్స్ డైరెక్ట్ పెట్టి, అంటే డైరెక్ట్ కొంచెం పెరుగులో కలిపి పెట్టినా కానీ మీకు అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మల్బరీ అనేది ఒకటి మనకు తెలుసు, అది తుత్తిక పండు అంటాం మనం. అది సిల్క్ వామ్స్ని తినే ఆకు అంటాం కదా. ఆ మల్బరీ ఆకులు కూడా ఈ యొక్క ట్యాన్ని తగ్గించే గుణం ఉంటుంది. వాటి ద్వారా వచ్చే కొన్ని రకాలైన క్రీములు బయట మార్కెట్లో దొరుకుతాయి, అవి వాడుకున్నా పర్వాలేదు. లేదా డైరెక్ట్ మల్బరీ ఆకులు తీసుకొచ్చి వాటిని దంచి, ఆ దంచిన ఆకు రసంలో కొంచెం పెరుగు కలిపి కొంచెం తేనె వేసి మొహానికి పెట్టుకుంటే కనుక చాలా త్వరగా ట్యాన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఆహారపరంగా, ఎందుకంటే ఈస్ట్రోజన్ ఇండ్యూస్డ్ కాబట్టి ఆహారపరంగా జాగ్రత్తలు ఏంటంటే వీళ్ళకి సోయా చిక్కుడు సంబంధమైన, అంటే మీల్ మేకర్ లాంటిది, లేక టోఫు లాంటిది. టోఫు చాలా మంచిది, అది తీసుకుంటే మీకు ప్రోటీన్ కంటెంట్తో పాటు ఈ యొక్క సోయా యొక్క గుణాలు కూడా శరీరానికి అందుతాయి. చర్మం
మన శరీరానికి రక్షణ కవచం మాత్రమే కాదు, మన సౌందర్యానికి చక్కటి చిరునామా కూడా. అందుకే చర్మం పట్ల, చర్మ సౌందర్యం పట్ల మనలో అందరికీ అంత ఆపేక్ష. చర్మంపై ఎక్కడ ఏ చిన్న మచ్చ కనిపించినా వాటిని తొలగించుకునేందుకు వంటింటి చిట్కాల నుంచి పార్లర్ల వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విసిగిపోతుంటారు. ఆయుర్వేదంలో మంగు మచ్చలకు ప్రత్యేకమైన చికిత్సలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మర్రి చిగుళ్ళు, పచ్చ పెసర్లు మంగు మచ్చల తీవ్రతను బాగా తగ్గిస్తాయి. మర్రి చిగుళ్లను, పెసళ్లను సమంగా తీసుకుని వాటిని తగినన్ని ఆవు పాలతో కలిపి బాగా మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని నిత్యం మంగుమచ్చలపైన లేపనంగా రాస్తుంటే మచ్చలు క్రమంగా మాయమైపోతాయి. అలాగే గుప్పెడు లేత వేపాకులు, చిన్న పసుపు కొమ్ము, ఒక 10 కుంకుడు గింజల పప్పులు కలిపి ఆపై కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుతూ మెత్తగా మిశ్రమంగా చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట ముఖానికి రాసుకుని ఉదయం పూట కడిగేయాలి. ఇలా ఒక వారం పాటు చేస్తే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. చికిత్స విషయానికి వచ్చేసరికి ఏదైతే మంగు ఉందో ఈ మంగుకి ఎక్స్టర్నల్గా కంపల్సరీ సన్ స్క్రీన్స్ రాయాలి. సుమారు 30 SPF దాకా రాయవలసి ఉంటుంది. ఇది దీంతో పాటు కుంకుమ తైలం అనేది మేము ఆయుర్వేదంలో చెప్తూ ఉంటాము చికిత్స విషయంలో. అలాగే ఇంటర్నల్గా మీకు శతావరి లాంటి ఔషధాలు ఇస్తూ ఉంటాము. ఇవి శతావరి రకరకాల ఫామ్లో వస్తుంటుంది. ఘృతము నెయ్యి రూపంలో వస్తుంది, శతావరి కషాయ రూపంలో వస్తుంది, పౌడర్ రూపంలో వస్తుంది, రకరకాలుగా వస్తాయి. ఈ సప్లిమెంట్స్ ఇస్తాం. ఇది కాకుండా PCOD లాంటిది ఉంటే కనుక దానికి సరిపడా ఆరోగ్యవర్ధిని, అలాగే ఒక వేప పంచతిక్తకాలు ఏవైతే ఉంటాయో వాటితో పాటు కొన్ని ఔషధాలు కల్పిస్తాం. ఇవన్నీ కూడా సుమారు 3 నుంచి 6 నెలలు ఇంటర్నల్గా సెట్ చేయడానికి, అలాగే ఎక్స్టర్నల్గా ఈ యొక్క మంగు తగ్గడానికి 6 నెలల పైనే పడుతుంది. కాకపోతే ఏంటంటే నెమ్మదిగా తగ్గుతుంది. సో దీనికి జాగ్రత్తగా ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మంచి గుణం ఉంటుంది. ముఖంపై చర్మం రంగు మారుతోన్నప్పుడు, మంగు మచ్చలు మొదలైనప్పుడు వాటి తీవ్రత పెరగకుండా ఉండేందుకు జీవనశైలిలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సూర్యరశ్మికి దూరంగా ఉండాలి. ఎండకు దూరంగా ఉండకపోతే మంగు మచ్చల్ని తగ్గించడం కష్టమనే చెప్పాలి. సూర్యరశ్మిలోని వెలుతురు, UVA, UVB వంటి వాటన్నింటి నుండి రక్షణ కోసం సన్స్క్రీన్ లోషన్లు బాగా ఉపయోగపడతాయి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ లోషన్లను తప్పనిసరిగా రాసుకోవాలి. బ్లీచింగ్ ఏజెంట్స్, కెమికల్ పీల్స్ అని ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం మంచిది. జీవనశైలి విషయానికి వస్తే టొమాటో, క్యారెట్, ద్రాక్ష, నేరేడు వంటి పండ్లలో ఉండే లైకోపిన్ రసాయనం, ఇతర విటమిన్లు, ఆమ్లాలు మంగుమచ్చల తీవ్రతను తగ్గించడంలో బాగా తోడ్పడతాయి. అలాగే ముదురు రంగు కూరగాయలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. వీటితో చర్మానికి సహజ రంగు వస్తుంది. మంగుమచ్చలు ఎంతకీ తగ్గనప్పుడు ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఔషధ చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వేసవి అనగానే ముందుగా మనకు డీహైడ్రేషనే గుర్తుకొస్తుంది. నిజమే, తీవ్రమైన ఎండల ధాటికి ఒంట్లోని నీరు, లవణాలన్నీ చెమట రూపంలో ధారాళంగా బయటికి వెళ్ళిపోతుంటాయి. దీంతో ఒళ్లంతా ఒకటే నీరసం ఆవహించేస్తుంటుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఒంట్లో ద్రవ నష్టాన్ని ఎలా నివారించుకోవాలి? డీహైడ్రేషన్ నివారించుకునేందుకు వేసవి కాలంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జలం మన పాలిట జీవం. నీరు మనిషికి జీవధార. నీరే లేకపోతే మనిషికి ప్రాణం లేదు. మన ఒంట్లో నీటి శాతం తగ్గితే శరీరంలోని సమస్త వ్యవస్థలన్నీ స్తంభించిపోతాయి. జీవక్రియలన్నీ అస్తవ్యస్తమైపోతాయి. మిగతా సీజన్లలో ఎలా ఉన్నా ఎండలు మండిపోయే వేసవిలో తీవ్రమైన వేడి ధాటికి మన ఒంట్లో నీరంతా చెమట రూపంలో ఎగిరిపోతుంటుంది. అందుకే ఈ వేసవి సీజన్లో డీహైడ్రేషన్ మన పాలిట పెను విపత్తుగా, శాపంలా పరిణమిస్తుంది. డీహైడ్రేషన్నే నిర్జలీకరణమని, ద్రవ నష్టమని కూడా పిలుస్తాం. తీవ్రమైన వేడి, ఉక్కపోతల ధాటికి చెమట రూపంలో మన ఒంట్లోని నీరు, లవణాలన్నీ ధారాపాతంగా బయటకు వెళ్లిపోతూ ఉంటాయి. ఇలా బయటకు వెళ్లిపోయే నీటిని మనం తిరిగి వెంటనే నీళ్లు తాగడం ద్వారా భర్తీ చేయకపోతే మన ఒంట్లో నిర్జలీకరణం మొదలవుతుంది. ద్రవనష్టం జరగడంతో సమస్యల తాకిడి పెరుగుతుంది. మన ఒంట్లో ద్రవనష్టం మొదలైనప్పుడు దప్పిక పెరుగుతుంది. దాహంతో నాలుక పెడచకట్టుకుపోతుంటుంది. చర్మమంతా ఎండిపోతున్నట్టుగా ఉంటుంది. తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది. ఒళ్లంతా నీరసంగా, నిస్సత్తువుగా అనిపిస్తుంటుంది. మూత్రం ముదురు పసుపు రంగులో రావడం, మూత్రం అసలే రాకపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి కిడ్నీలు విఫలమయ్యే ప్రమాదమూ ఉంటుంది. ఒంట్లో డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా నివారణ చర్యలు మొదలుపెట్టాలి. ముందుగా పేషెంట్ను చల్లటి ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. ఒంటిపై దుస్తుల్ని వదులుగా చేయాలి.
దప్పిక తీరడానికి వీలుగా సాధ్యమైనంత తరచుగా నీరు, కొబ్బరి జలం, ఉప్పు కలిపిన మజ్జిగ వంటి పల్చని ద్రవాహారాలను అందిస్తూ ఉండాలి. 1/2 లీటర్ నీళ్లలో పిడికెడు చక్కెర, 3 చిటికెల ఉప్పు లేదా ఓఆర్ఎస్ పొడిని ప్యాకెట్పై సూచించిన విధంగా నీళ్లలో కలిపి తాగించాలి. డీహైడ్రేషన్ లక్షణాలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఆ పేషెంట్ని సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు సాధ్యమైనంత వరకు ఎండకు తిరగకుండా ఉండాలి. దప్పిక అయినా కాకపోయినా తరచూ నీళ్లు తాగుతుండాలి. ఈ జాగ్రత్తలు డీహైడ్రేషన్ ముప్పును చాలా వరకు నివారిస్తాయి. కిడ్నీలు బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కిడ్నీలు దెబ్బతినడం మొదలైతే ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ముప్పు పెరగడంతో పాటు మొత్తంగా ప్రాణాలకే ప్రమాదం ముంచుకొస్తుంది. అయితే కిడ్నీలు పాడవడం అనేది ఉన్నట్లుండి ఏమీ జరగదు. కిడ్నీలు దెబ్బతినడం అనేది ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో కిడ్నీ జబ్బు తాలూకు సంకేతాల్ని శరీరం మనకు ఏదో ఒక రూపంలో తెలియజేస్తూ ఉంటుంది. ఈ లక్షణాలను మనం సకాలంలో పసిగట్టగలిగితే కిడ్నీలను మనం చాలా వరకు కాపాడుకోవచ్చు. కిడ్నీ జబ్బుల్ని ముందుగానే పసిగట్టే పరీక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో కిడ్నీలు ఎంతో కీలకమైన అవయవాలు. రక్తాన్ని శుభ్రం చేయడం, వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపించడం, అలాగే శరీరంలో నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడటం వంటి ముఖ్యమైన పనులు కిడ్నీలు నిర్వహిస్తాయి. అయితే కిడ్నీలు దెబ్బతింటున్నప్పుడు మొదట్లో పెద్దగా లక్షణాలు కనిపించవు. అందుకే కిడ్నీల పనితీరును తెలుసుకోవడానికి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ని చాలా ముఖ్యమైన పరీక్షగా చెప్తారు డాక్టర్లు. ఈ పరీక్షలో ముఖ్యంగా క్రియాటిన్, బ్లడ్ యూరియా, ఈజీఎఫ్ఆర్ విలువల్ని పరిశీలిస్తారు. క్రియాటిన్ అనేది మన కండరాల పనితీరులో ఉత్పత్తి అయ్యే ఒక వ్యర్థ పదార్థం. సాధారణంగా కిడ్నీలు దీన్ని రక్తం నుంచి ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తాయి. రక్తంలో క్రియాటినిన్ స్థాయి పెరిగితే కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని, కిడ్నీల పనితీరు దెబ్బతింటోందని అనుమానించవచ్చు. బ్లడ్ యూరియా అనేది కూడా మన జీర్ణ వ్యవస్థలో ప్రోటీన్లు జీర్ణమైన తర్వాత ఏర్పడే వ్యర్థ పదార్థమే. ఇది కూడా కిడ్నీల ద్వారా బయటకు వెళ్ళాలి. రక్తంలో యూరియా స్థాయి ఎక్కువగా ఉంటే కిడ్నీల పనితీరు తగ్గిందని భావించవచ్చు. అలాగే ఈజీఎఫ్ఆర్ అంటే ఎస్టిమేటెడ్ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్. ఇది కిడ్నీలు ప్రతి నిమిషం ఎంత రక్తాన్ని శుభ్రం చేస్తున్నాయో అంచనా వేసే ఒక ముఖ్యమైన సూచిక. ఈజీఎఫ్ఆర్ విలువ తక్కువగా ఉంటే కిడ్నీల పనితీరు తగ్గుతున్నట్టు అర్థం. ఈ పరీక్షల సాయంతో ప్రమాదకరమైన క్రానిక్ కిడ్నీ డిసీజ్ను చాలా వరకు తొలి దశల్లోనే గుర్తించవచ్చు. ఇప్పటికే షుగర్, బీపీతో బాధపడేవారు, తరచూ నొప్పి మందులు వాడేవారు, కుటుంబంలో కిడ్నీ సమస్యల చరిత్ర ఉన్నవారు ఈ పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవడం మంచిది. ఈ పరీక్షల సాయంతో కిడ్నీ జబ్బుల్ని ముందుగానే గుర్తించవచ్చు. సకాలంలో సరైన చికిత్స తీసుకోవచ్చు. రోజంతా పనిచేసిన తరువాత అలసటగా అనిపించడం సహజమే. అయితే కొందరికి ఏ పని చేయకపోయినా ఎప్పుడూ అలసటగా, నీరసంగా అనిపిస్తుంటుంది. పొద్దున్నే లేచినప్పుడు కూడా శరీరం అంతా శక్తిహీనంగా, బలహీనంగా ఉంటుంది. చిన్న పని చేసినా నిస్సత్తువ కమ్ముకొస్తుంటుంది. ఒంట్లో విటమిన్లు తగ్గడం వల్లే ఇలా నీరసంగా ఉంటుందని సర్ది చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి నీరసం వెనుక కొన్నిసార్లు ప్రమాదకర జబ్బులు కూడా దాగి ఉండొచ్చునని చెబుతారు నిపుణులు. తరచూ వేధించే అలసట గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అలసట అనేది సాధారణమా లేక శరీరం ఇచ్చే హెచ్చరిక? ఏ మనిషి అయినా అలసటగా ఉంది అని ఆయన పర్సనల్గా ఫీల్ అయితే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ అని అర్థం. దీంట్లో 2-3 కారణాలు ఎతకాలి. ఒకటి ఫిజియలాజికల్ అలసట, అంటే రెస్ట్ లేకపోవడం వల్ల అలసట. పెథలాజికల్ అలసట అంటే పెథలాజికల్ అంటే ఏదైనా రోగం, డిసీజెస్ వల్ల అలసట. థర్డ్ సైకలాజికల్, ఎనీ స్ట్రెస్, సైకలాజికల్ ఇష్యూస్, డిప్రెషను, యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్స్ వల్ల అలసట, లేకపోతే వైటమిన్ డెఫిషియన్సీ వల్ల అలసట. సో ఫండమెంటల్గా అలసట అనే మన మనసులో వచ్చిందంటే దాన్ని డీప్గా ఎవాల్యుయేట్ చేసుకుని దానికి కారణం ఏంటని తెలుసుకుని దాన్ని ట్రీట్ చేయాలి. ఏ వయసులో అయినా అలసట వచ్చిందంటే దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడం కంపల్సరీగా డాక్టర్, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. అలసట ఎక్కువగా రావటానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి? మనకి ఇష్టం లేని పని చేస్తే ఎప్పుడు అలసటగానే ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్. 2, మన కెపాసిటీకి మించిన పని చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను 10 కేజీలు బరువు 10 కిలోమీటర్లు తీసుకెళ్ళగలను. అదే 20 కేజీలు బరువు తీసుకెళ్ళమంటే ఒక రోజు తీసుకెళ్ళను, 2 కేజీ రోజు తీసుకెళ్తాం, 3 రోజు అలసిపోతాం. ఎందుకంటే ఐఎమ్ నాట్ ట్రైన్డ్ ఫర్ ఇట్. సో దానివల్ల అలసట, ఫిజికల్ అలసట. అది నెక్స్ట్ షుగరు, థైరాయిడ్ ఉంటే కూడా అలసట వస్తుంది.
థైరాయిడ్ ఉంటే ఏంటంటే హైపోథైరాయిడిజం ఎస్పెషల్లీ T3 తక్కువ ఉండటం వల్ల మన మెటబాలిజం తగ్గుద్ది. సో ఎప్పుడు డల్గాను నిద్రపోవాలి, ఏ పని చేయకూడదు, అలసిపోయినట్టు ఉంటుంది. షుగర్ ఎక్కువైపోతే ఏమవుద్దంటే బ్లడ్లో షుగర్ ఉంటుంది కానీ అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు, అప్పుడు కూడా అలసట వస్తుంది. మూడోది న్యూరోపతి. న్యూరోపతి ఏంటంటే B12 డెఫిషియన్సీ వల్ల నరాలు ఇబ్బంది ఉంటే దానివల్ల కూడా తిమ్మిర్లు మంటలు వచ్చి నీరసంగా ఉంటుంది. ఇదంతా కాకుండా ఏ పని చేయకుండా ఎప్పుడు ఇంట్లో ఉంటే కూడా అలసట వస్తుంది. అదేంటంటే దాన్ని లేజినెస్ వల్ల వచ్చే అలసట అంటాం. సో ఈ రకరకాల కారణాల వల్ల అలసట వచ్చే అవకాశాలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సైకియాట్రిక్ డిసీజెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ప్యానిక్, ఇవన్నీ కూడా అలసటకి కారణాలు అవ్వచ్చు. విటమిన్ డి, విటమిన్ B12 లోపాలకు అలసటకు సంబంధం ఉందా? విటమిన్ డి, B12 లాస్ట్ 10 ఏళ్ళ నుంచి అందరం చూస్తున్నాం, అందరికీ డెఫిషియన్సీ ఉంది. విటమిన్ B12 జనరల్గా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో ఎక్కువ ఉంటుంది. సో వెజిటేరియన్లో ఆబ్వియస్గా కొంచెం డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. నాన్ వెజిటేరియన్లో కూడా చాలా కాలం నుంచి మనం డెఫిషియన్సీ చూస్తున్నాం. ఎందుకంటే మనకి నాన్ వెజ్ తీసుకున్నా కానీ పొట్టలో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అని ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ ఫ్యాక్టర్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, మనం ఫుడ్ తీసుకున్న B12 ఫుడ్ తీసుకున్నా కానీ అబ్జార్బ్ అవ్వదు. అట్లాంటి పేషెంట్స్కి మనం ట్యాబ్లెట్స్ ఇచ్చినా B12 డెఫిషియన్సీ అలాగే ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి నేసల్ స్ప్రే లేదా సబ్లింగ్వల్ ట్యాబ్లెట్ లేకపోతే ఇంజెక్షన్ రూపంలో B12 ఇచ్చే అవకాశం. అలాగే విటమిన్ డి. విటమిన్ డి జనరల్గా వచ్చేది సూర్యరశ్మి మన స్కిన్లో పడితే విటమిన్ డి జనరేట్ అవుద్ది. ఇది ఎలా వస్తుంది? ఫండమెంటల్ మెకానిజం ఏంటంటే మన స్కిన్ డార్క్గా ఉండకూడదు. రెండోది 2 to 3 అవర్స్ మనం పొద్దున్నే ఎండ అంటే 8 to 11 ఉన్న ఎండలో 70% అంటే 70% మన బాడీ కవర్ చేసుకోకుండా ఆ ఎండలో ఉండగలిగితే మనకి అడిక్వేట్గా విటమిన్ డి వస్తుంది. సో మనం 70% అన్కవర్డ్గా ఎండలో ఉండటం జరిగే పని కాదు ఎప్పుడు. ఎందుకంటే అందరం రూముల్లో ఉంటున్నాం, ఏసీల్లో ఉంటున్నాం, ఇండోర్ వర్క్ ఎక్కువైపోయింది, అవుట్డోర్ వర్క్ తగ్గిపోయింది. సో డెఫినెట్గా విటమిన్ డి డెఫిషియన్సీస్. ఈ విటమిన్ B12, విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే నర్వస్ సిస్టము, బోన్స్, మజిల్స్, మనం ఏ పని చేయాలన్నా కోఆర్డినేషన్ నర్వ్స్ ఇస్తుంది, స్ట్రెంగ్త్ మజిల్ ఇస్తుంది. మజిల్ స్ట్రెంగ్త్ అంటే బోన్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఈ మూడు ఎప్పుడు కోఆర్డినేట్గా ఉంటుంది. ఈ రెండు తగ్గడం వల్ల మీకు ఈ మజిల్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్, నర్వ్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల అలసట, పని చేయలేకపోవడం, ఎప్పుడూ నీరసంగా ఉండే అవకాశాలు ఉంటాయి. రక్తహీనత ఉన్న వారికి అలసట ఎందుకు ఎక్కువ? ఎనీమియా అంటే రక్తం అవసరం ఉన్న దానికంటే తక్కువ ఉంటాం. జనరల్గా ఇండియన్స్లో మేల్స్లో 14 to 16 గ్రామ్స్, ఫీమేల్స్లో 11 to 13 గ్రామ్స్ హీమోగ్లోబిన్ ఉండాలి. ఈ హీమోగ్లోబిన్ మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికి, బాడీలో ప్రొడ్యూస్ అవ్వడానికి మనకు కావాల్సింది మెయిన్ ఏంటి? విటమిన్ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్. ఈ మూడు ముడి పదార్థాలు ఉంటే మన బోన్ మ్యారో, మన కిడ్నీలో ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ రిలీజ్ చేసి రక్తం ప్రొడ్యూస్ చేయండి అని సిగ్నల్ బోన్ మ్యారోకి పంపిస్తే ఈ ముడి పదార్థాలు తీసుకుని రక్తం మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో కిడ్నీ సరిగ్గా ఉండాలి, బోన్ మ్యారో సరిగ్గా ఉండాలి, ముడి పదార్థాలు సరిగ్గా ఉండాలి. అంటే ముడి పదార్థాలు ఈ ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్ మన ఫుడ్లో కానీ ట్యాబ్లెట్ ద్వారా కానీ తీసుకోగలిగితే మన హీమోగ్లోబిన్ కరెక్ట్గా ఉంటుంది. మన హీమోగ్లోబిన్ ఎప్పుడైతే తగ్గుద్దో మన బాడీలో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ, అంటే మన హీమోగ్లోబిన్ మీదే ఆక్సిజన్ మొత్తం క్యారీ అవుతూ ఉంటుంది. ఆక్సిజన్ బ్లడ్లో క్యారీ అయ్యే సెల్స్కి ఇస్తేనే మెటబాలిజం వచ్చి ఎనర్జీ వస్తుంది. మన హీమోగ్లోబిన్ 5 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 15 ఉండదు అంటే మనకు 30% ఉంది. సో 30%లో ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి ఎనర్జీ కూడా తగ్గిపోద్ది, ఎందుకంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది. సో హీమోగ్లోబిన్ తగ్గి అనీమియా ఉంటే డెఫినెట్గా నీరసము, కాలు నొప్పులు, తొందరగా అలసిపోవటము, నిద్ర పట్టకపోవటం, హెయిర్ లాసు, ఆకలి లేకపోవటం, కొంతమందికి అన్నం తిన్నా మింగుడు పడకపోవటం జరిగే అవకాశాలు ఉంటాయి. తరచూ అలసటగా ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఏ పేషెంట్ అన్నా ఏదైనా ఫిజిషియన్ దగ్గరికి, నా దగ్గరికి కానీ ఎవరి దగ్గరికన్నా అలసట అని వస్తే ఫస్ట్ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ మీ రక్తం కరెక్ట్గా ఉందా, షుగర్, బీపీ లాంటివి ఉన్నాయా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లం ఏముందని చెక్ చేసుకోవాలి. ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. B12 లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. విటమిన్ డి లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఈ పెథలాజికల్ సిస్టమ్స్ అన్ని బాగానే ఉంటే నెక్స్ట్ సైకలాజికల్ స్ట్రెస్ ఏమైనా ఉందా, యాంగ్జైటీ లెవెల్స్ ఏమన్నా, డిప్రెషన్ ఉందని అసెస్ చేసుకోవాలి. స్లీప్ క్వాలిటీ ఎలా ఉంది, ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉండి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే గురక ఎక్కువ వస్తే వాళ్ళకి కూడా స్లీప్ క్వాలిటీ తక్కువ ఉంటుంది, దానివల్ల కూడా అలసట ఉంటుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉందా లేదో చూసుకోవాలి. కార్డియాక్ ఫంక్షన్ ఎలా ఉంది, పంపింగ్ సరిగ్గా ఉందా లేదని చూసుకోవాలి. ఈ మల్టిపుల్ పారామీటర్స్ మనం చెక్ చేసుకుని ఏ పారామీటర్ అయితే ఆయన ఇబ్బంది పెడుతుందో పేషెంట్ని అది మనం కరెక్ట్ చేసుకుంటే ఈ అలసట నుంచి మనం బయటపడగలం.
అలసట సమస్యగా మారినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? అలసటతో బాధపడే వాళ్ళకి ఫస్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అలసటకి కారణం ఏంటని కనుక్కోవాలి. ప్రాపర్గా క్లినికల్ హిస్టరీ తీసుకుని ఎగ్జామిన్ చేసి దానికి తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్స్ చూసుకుని ఇవన్నీ కోరిలేట్ చేసుకుని ఏది ప్రాబ్లం అనేది ఫస్ట్ డిటర్మిన్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ B12 D3 డెఫిషియన్సీ ప్రాబ్లం అనుకోండి, దాన్ని రీప్లేస్ చేసి ఫాలోఅప్ చేసుకోవాలి ఎలా ఉందనేది. అలాగే అన్ని రిపోర్ట్లు బాగానే ఉన్నాయి, యాంగ్జైటీ లాంటిది ఉంది, దానికి మందులు పెట్టుకోవాలి, మళ్ళీ ఫాలోఅప్ చేసుకోవాలి. సో ఒక పేషెంట్ అలసటతో వచ్చారంటే ఫస్ట్ కారణం కనుక్కోవడం ఇంపార్టెంట్, కారణం కనుక్కుని దాన్ని ట్రీట్మెంట్ చేయడం ఇంపార్టెంట్, మూడోది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫాలోఅప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు కదా, ఇట్ టేక్ సమ్ టైం. అలసట రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో అది పోవటానికి కూడా కొంత టైం పడుతుంది. అందుకని మనం ఇచ్చిన మందులు కానీ డాక్టర్ ఫాలోఅప్స్ కానీ చక్కగా తీసుకుంటే దాని నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. అలసటను తగ్గించటానికి ఆహారం, జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేయాలి? మనకు అలసట ఉండకూడదు, చక్కగా పని చేసుకోవాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనం చేసే పని ఇంట్రెస్ట్గా చేయాలి, ఇష్టంతో చేయాలి. కోపంతోనూ అయిష్టంతో చేస్తే ఫస్ట్ అలసట వస్తుంది. రెండోది 6 to 8 hours పడుకోగలగాలి. మీకోసం మీరు ఒక అరగంట గంట వ్యాయామం చేయాలి, అది మీకోసం, వేరే వాళ్ళ కోసం కాదు, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే మనం తినే ఫుడ్ షుగరు పదార్థాలు తగ్గించి తినాలి, ఉప్పు పదార్థాలు తగ్గించి తినాలి, తీసుకునే పదార్థాలు హెల్తీగా ఉండాలి. రెండోది ఏదైనా డిసీజెస్ ఉన్నాయి, డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, డెఫిషియన్సీ ఉన్నాయంటే తగినంతగా కరెక్ట్ చేసుకుని ఇవన్నీ మనం కరెక్ట్గా మనం మేనేజ్ చేసుకోగలిగితే మనం అందరిలాగానే యాక్టివ్గా ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం లీడ్ చేయొచ్చు. అలసట మన ఒంట్లోని ఓపికను మొత్తం లాగేస్తుంది, ఒంట్లో అణువణువు డీలా పడిపోయేలా చేస్తుంది. ఓపలేని ఇలాంటి నీరసం వెనుక విటమిన్ల లోపాలు మొదలుకుని ప్రమాదకరమైన జబ్బులు కూడా దాగి ఉండొచ్చునని గుర్తుంచుకోవాలి. తరచూ అలసటగా ఉంటున్నప్పుడు ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకుని తగిన వైద్య సాయం తీసుకోవాలి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. 1 భాగం పెరుగుకి 3 భాగాలు నీరు తీసుకుని అందులోకి కొద్దిగా పంచదార, కొంచెం యాలకుల పొడి, కొన్ని గులాబీ రేకుల్ని కలపండి. లస్సీ లాంటి ఈ పానీయాన్ని వేసవిలో నిత్యం తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. ఎండ దెబ్బ, అలసట వంటి బాధలు దరిచేరకుండా ఉంటాయి.